హాయ్ అండి. ఇంట్లో సాంబార్ చేసి పెట్టామంటే చాలు ఆ రోజు అందరి ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే. మన సౌత్ ఇండియన్స్కి సాంబార్ అంటే అంత ఇష్టం. మరి పెళ్లి భోజనాలకు ఎప్పుడైనా వెళ్ళామంటే సరే సాంబార్ పెట్టకుండా ఉండరు. మనము సాంబార్ అన్నం తినకుండా బయటికి రాము. అలాంటి సాంబార్ మరింత టేస్టీగా ఉండాలంటే సాంబార్ పొడిని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు తీసుకున్న కప్పుతోనే మినప్పప్పు, కందిపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీద. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు ధనియాలు, అలాగే 2 స్పూన్ల జీలకర్రని చిన్న మంట మీద దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మిరియాలు, ఈ 2 కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ బియ్యం తీసుకొని బాగా వేయించుకోవాలి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు ఎర్రమిరపకాయలు తీసుకొని ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. దాంతోపాటు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఘాటు బయటకు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్.